వచ్చావు? ప్రతిరోజు నేను పడుకుపోతానంటే వద్దులే నేను వెళ్ళిపోతాను అని ముందుకు వచ్చేది బాబు. ఈ ఆడ ఎందుకు బయటికి రావడం లేదు. ఎలా వస్తుంది? చెయ్యవలసిందా చెక్కుందా? బాబు గారు నీ కూతురు నా కొడుకుని వల్ల వేసుకుంది. పెద్ద మాయని బాబు గారు ఆటలు మర్యాదగా మాట్లాడారు. పౌరుషం కొట్టుకుంటుందా? అంత పౌరుషం ఉన్నవాడైతే ఇంకా నీ అదుపులో పెట్టుకో. మీరు ఎన్నైనా చెప్పండి, నా చిట్టు తల్లి అటువంటిది కాదు. నా చిట్టు తల్లి ఏ తప్పు లేదు. ఏ తప్పు చేయదా? నమ్మకం నాకున్నాయి. ఏ తప్పు చేయదా? ఏ తప్పు చేయకుండా మరి నా కొడుకుని మంచాన్ని పడేలా చేసిందా నీ చిట్టుతల్లి? బాబు గారు అపవాదికి మందు లేదు. ప్రేమ కూడా మీకే కలుగుతుంది. అది నిజమేదో అబద్ధమేదో ఓర్మిలే కదా ఉపయోగపడాలి. హాయిగా పోకపోతే అనుభవించొచ్చని మాయ చేసి ఏదో మొత్తం రాసి నా కొడుకుని పుట్టాలనుకుంది నీ కూర్చు. బాబు గారు నేను చెప్పేది నిజమైతే ఇప్పుడే వెళ్ళి దాన్ని ముక్కు ముక్కల కింద నరికేస్తారు. ఏ తప్పు చేయలేదా? ఏ తప్పు చేయకుండా నా కొడుకు చికిత్సకుంటున్నాడు. చెప్పండి. నా సొంతం చేసుకోవాలి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నిన్ను నాకు దక్కకుండా మా కథ అడ్డుపట్లేదు. ఎలా మర్చిపోవాలి? ఎలా మర్చిపోవాలి? రమేష్, నేను మోసపోయాను. ప్రేమలో ఘోరంగా మోసపోయాను. ఏం తెలుసు బాస్? నేను ఒక అమ్మాయి ఆత్మదేవతగా భావించాను. ఆ అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి చెప్పండి బాస్, నేను తీసుకొస్తాను. ఇది నా వల్ల కాదా బాస్? నా గురించి మీకు తెలియదు. మీరు ఆ అమ్మాయి సంగతి చెప్పండి. చిలుకులో తీసుకొస్తాను అమ్మాయిని. ప్రియ మరొకరి సొంతం అయిపోతుంది. నేను కట్టుకోలేకపోతున్నా. బాధపడకండి బాస్. బాస్ నేను బాధపడకండి. చెప్పండి బాస్, అమ్మాయి ఎవరో చెప్పండి. క్షణం ప్రకారం వెళ్ళి రాత్రి తీసుకొస్తా. నిజంగా తీసుకొస్తావా? నిజంగా అయితే నీ చెల్లెని తీసుకురా. అంత గట్టిగా భయపడతావు? నేను ఎవరినా కాదు, నీ చెల్లిని ప్రేమించాను. తెలుగు ఎవరు కాదు, నా బాధ వల్లే. అది పెళ్లి ఎవరినంటే చేసుకొని నాతో ఒక్కసారి ఒకే ఒక్కసారి నా బాబు ఏమైనా చేస్తున్నా నా అవకాశం వచ్చింది. ప్లీజ్ రా, కోరుకుంటున్నాను. అది మాట్లాడుతున్నా. వాడుకున్నప్పుడు ఏమవుతుందో నీకే తెలుసుకోలేదు. ఓల్డ్ కబుర్లు చెప్పు. నీకోసం ఏమైనా చేస్తాను. తీరా నీ చెల్లి విషయానికి వస్తే దానికి పెళ్ళి గిళ్ళి అని కబుర్లు చెప్తాను. నిజంగా నిజంగా నా మీద అభిమానం ఉంటే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఎంత డబ్బు కాదు అంత డబ్బు ఇస్తాను. మళ్ళీ దాని జోలు కాదు. అది ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. చెప్పింది నిజమే. నా ప్రాణం ఇప్పుడు ఇచ్చేస్తాను.
కోసం ప్రాణాలైనా ఇస్తాను. నా ప్రాణాలే ఇస్తాను. నీ ఎంజాయ్మెంట్ కోసం నాకు తాళం కొట్టావు. నాకు ఎంజాయ్మెంటే లేకుండా చేస్తున్నావు. పరాయి స్త్రీలు లాంటి వాళ్ళు కాదు, పరాయి స్త్రీలు లాంటి వాళ్ళు కదా నీ చెల్లి. నీ చెల్లి మానవ సేవ అని పెద్ద కబుర్లు చెప్తున్నావు. నా చెల్లి నిప్పురా, అది ఏ తప్పు చేయదు. నీ చెల్లి నట్లోకి పెద్ద పోస్ట్ పడి వచ్చింది. అదేమైనా ప్రతిభాస అనుకుంటున్నావా? నీకు ఒక విషయం చెప్పనా? నీ చెల్లి మా అన్నయ్య ఆనంలో ఎప్పుడో చెట్టా పట్ట వేసుకుని తిరుగుతున్నారు. అది నీకు తెలుసా? లోపై ఆనందంగా వేస్తున్నావు. రేపు నీ తల్లి చెప్తున్నావు. నువ్వు ప్రాణస్వామి కాబట్టి నువ్వు ఏం చేయకుండా వదిలేస్తున్నావు. నువ్వు చెప్పిన నిజమైతే నేను ఇప్పుడే వెళ్తున్నాను. నా చెల్లి నిలదీసి విషయం తెలుసుకుంటాను. అది తప్పు చేసిందంటే అప్పుడు చెప్తాను నేను వచ్చింది పని. ధైర్యంగా నా ముందే తాగి నా దగ్గర తిని నాకే ఎదురు బావా. వస్తావా? వస్తా. ఏంటి ప్లేట్ పెరిగేశాడు? అక్కడ పెదనాన్ని కొట్టాడు, ఇక్కడ వీడి కొట్టాడు. చెస్ ఎప్పుడు ఎవరిని నమ్ముకో.
Thank you.